గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కు మద్దతుగా పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం శుక్రవారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పేరాబత్తుల రాజశేఖర్ సతీమణి పేరాబత్తుల సత్యవాణి పాల్గొన్నారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఉద్యోగులను పట్టభద్రులను కలిసి పేరాబత్తుల రాజశేఖర్ని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మ, పేరాబత్తుల సత్యవాణి తదితరులు మీడియాతో మాట్లాడారు. సింహాచలం, స్ఫూర్తి న్యూస్, పిఠాపురం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మోడీ గారు బలపరిచిన కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్. నిలువ గీత కానీ నామాలు పెడదాం. చాలా కాలేజీలలో అందరికీ మీరు 2 జిల్లాల్లోనూ బంధువులు ఉంటారు కాబట్టి దయచేసి మీరు అందరూ చేసి ఇలా ఏంటని చెప్పడం ఒకటి. మీ బ్రదర్స్ సిస్టర్ గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఫిబ్రవరి 27న ఎలక్షన్లో రాజశేఖర్ గారు ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని రిక్వెస్ట్ చేయడానికి ఫ్యామిలీ మెంబర్స్ సార్ అందరూ వచ్చాము. మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ చెప్పి గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళందరికీ ఫస్ట్ ప్రయారిటీ ఓటు రాజశేఖర్ గారికి వేయించారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి 2 జిల్లాలకి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి కూటమి బలపరిచిన అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మున్సిపల్ టౌన్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కూటమిని గెలిపించడానికి ఈరోజు ప్రభుత్వం రావడానికి ముఖ్య కారకులు ఎంప్లాయీస్. వారందరూ సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పుకోయినా వారందరూ కూడా సానుకూలంగా స్పందించి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీ ఇస్తామని చెప్పి తెలియజేసినందుకు సంతోషిస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో కొయ్యలగూడెం జోన్ క్రీడల పోటీలను నిర్వహించడం జరిగిందని శుక్రవారం నాడు ఫిజికల్ డైరెక్టర్ జయరాజు తెలిపారు. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, పశ్చిమ ఏజెన్సీ మెట్ట ప్రాంతాల మండలాలకు సంబంధించిన కొయ్యలగూడెం జోన్లో నిర్వహించిన ఈ క్రీడా పోటీల్లో 600 మంది విద్యార్థులు పాల్గొన్నారని ఆయన వివరించారు. జంగారెడ్డిగూడెం ఉన్నత పాఠశాలలో ఈ క్రీడా పోటీలను మండల విద్యాశాఖ అధికారి రాముడు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లోవకుమారి ప్రారంభించారు. స్ఫూర్తి న్యూస్, స్వామి, పశ్చిమ గోదావరి. ఇలా ఇక్కడ పార్టిసిపేట్ చేసే పిల్లలకి ముందు ప్రాక్టీస్ ఉండాలి. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసి పరిగెడతాననే పరిస్థితుల తరహాలో మీరు వచ్చారనుకుంటారే, తర్వాత అన్ని కష్టాలే వస్తాయి. అలాగే విద్యార్థులు గేమ్స్లో పార్టిసిపేట్ చేసే పిల్లలు ప్రతి ఒక్కరు కూడా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారట. తెలుగు ఆ పిల్లల్లాగా ఆ చివరిన ఇప్పుడు వస్తా ఉన్నా చూసారా, ఏ స్కూల్ అది? పీఈటీలు కూడా ఏ స్కూల్? దాని అర్థం ఏంటంటే పిల్లలకి లేదంటే మనకు లేదని అర్థం. మనం ఫాలో అయితే ఆటోమేటిక్ పిల్లలు కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఇది షార్ట్ టైంలో కంప్లీట్ అయిపోవాలి. నెక్స్ట్ మీ ప్రోగ్రామ్స్, మీ యాక్టివిటీస్ అన్ని చేసుకునేట్టు చేయాలి. అది సిస్టమేటిక్ వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు సిస్టమేటిక్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.